ఒక పక్క రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం చాలా కాలంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైంది. ఇంతకాలం రెండు దేశాల మధ్య శత్రుత్వం ఎంత ఉన్నా ఒకదానిపై ఒకటి దాడులు చేసుకోలేదు. కానీ అసలు సంగతి తేల్చుకునేందుకు ఇరాన్ ఇజ్రాయెల్ సిద్ధమయ్యాయి. ఆ దేశాలకు మద్దతుగా నిలిచేదెవరు? ఎవరి వైపు ఎవరు ఉంటారు? అందరూ కలిసి ఏం చేస్తారు? ఓవైపు రష్యా ఉక్రెయిన్ టెన్షన్, ఇప్పుడు కొత్తగా ఇరాన్ ఇజ్రాయెల్ భయం. కంటి రెప్పపాటున వినాశనాన్ని సృష్టించే రోజులివి. మరి ఈ రెండు యుద్ధాలు మూడో ప్రపంచ యుద్ధానికి కారణమవుతాయా? ఈ యుద్ధాల ప్రభావం ప్రపంచం మీద ఎలా ఉండబోతోంది? ఇరాన్తో కలిసి నడిచేదెవరు? ఇజ్రాయెల్ వైపు నిలిచేదెవరు? యుద్ధ ప్రభావం ప్రపంచంపై ఎంత? యుద్ధానికి పెద్దగా కారణాలుండవు. చిన్నగా మొదలై సుడిగాలిలా మారి ప్రపంచాన్ని తుఫానులా ముంచెత్తుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ విషయంలోనూ జరిగింది అదే. ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణలో ఇరాన్ ప్రవేశంతో సీన్ మారిపోయింది. మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు మొదలైపోయాయి. హమాస్ కీలక నేత హనియేను తమ దేశంలో నతమార్చడం, హిజ్బుల్లా చీఫ్ నస్రాల్లాను లేపేయడం ఇరాన్కు కోపాన్ని తెప్పించింది. ఇజ్రాయెల్ మీద ప్రతీకారం తీర్చుకుంటోంది. క్షిపణి దాడులకు దిగింది. దీంతో మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. ఇవి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్కు ముందు నుంచి మద్దతుగా ఉన్న అమెరికా ఇప్పుడు డైరెక్ట్ ఎంట్రీకి సిద్ధమవుతుండగా, అదే జరిగితే ఇరాన్కు రష్యా సైనిక సాయం అందించనుంది. రష్యా ఎంట్రీ ఇస్తే చైనా కూడా ఇరాన్కు మద్దతుగా రంగప్రవేశం చేసే ఛాన్స్ ఉంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. డ్రాగన్ కంట్రీ డైరెక్ట్గా రాకపోయినా మాట సాయమైనా చేసే అవకాశం ఉందంటున్నారు. దీంతో మూడో ప్రపంచ యుద్ధానికి పరిస్థితులు దారితీస్తాయా అన్న ఆందోళన అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.